చేస్తుంది, ఎదలో చైతన్యపు వెలుగు నింపుతుంది. ప్రకృతిలో పరిణామ క్రమం నీకు చెబుతుంది, రుజువులతో ఫలితాలు నిక్కచ్చిగా చూపుతుంది. మానవ ప్రగతికి మూలం విజ్ఞాన శాస్త్రం, అజ్ఞానపు చీకట్లను తరిమి కొట్టే అస్త్రం. కార్యకారణ బంధం కారణాలు తీర్చుతుంది, అంతరిక్ష రహస్యాలను గుట్టురట్టు చేస్తుంది. కార్యకారణ బంధం కారణాలు తీర్చుతుంది, అంతరిక్ష రహస్యాలను గుట్టురట్టు చేస్తుంది. అంతులేని రోగాలకు ఔషధాలనిస్తుంది, ఈ మానవ లోకానికి సౌఖ్యాలను తెస్తుంది. మానవ ప్రగతికి మూలం విజ్ఞాన శాస్త్రం, అజ్ఞానపు చీకట్లను తరిమి కొట్టే అస్త్రం. ఊహలకు రెక్కలిచ్చి ఉన్నతంగా నిలుపుతుంది, ప్రశ్నలు మనలో రేపి పరిశోధన చేయిస్తుంది. ఊహలకు రెక్కలిచ్చి ఉన్నతంగా నిలుపుతుంది, ప్రశ్నలు మనలో రేపి పరిశోధన చేయిస్తుంది. నవలోకపు దారులను మన కోసం తెరుస్తుంది, సాంకేతిక అద్భుతాల కలను సాకారం చేస్తుంది. మానవ ప్రగతికి మూలం విజ్ఞాన శాస్త్రం, అజ్ఞానపు చీకట్లను తరిమి కొట్టే అస్త్రం. మానవ ప్రగతికి మూలం విజ్ఞాన శాస్త్రం, అజ్ఞానపు చీకట్లను తరిమి కొట్టే అస్త్రం. ప్రగతికి మూలం విజ్ఞాన శాస్త్రం, అజ్ఞానపు చీకట్లను తరిమి కొట్టే అస్త్రం. మానవ ప్రగతికి మూలం విజ్ఞాన శాస్త్రం, అజ్ఞానపు చీకట్లను తరిమి కొట్టే అస్త్రం. ప్రతి మదిలో జిజ్ఞాసను పాదుగొలుపుతుంది, ఎదలో చైతన్యపు వెలుగు నింపుతుంది. ప్రతి మదిలో జిజ్ఞాసను పాదుగొలుపుతుంది, ఎదలో చైతన్యపు వెలుగు నింపుతుంది. ప్రకృతిలో పరిణామ క్రమం నీకు చెబుతుంది, రుజువులతో ఫలితాలు నిక్కచ్చిగా చూపుతుంది. మానవ ప్రగతికి మూలం విజ్ఞాన శాస్త్రం, అజ్ఞానపు చీకట్లను తరిమి కొట్టే అస్త్రం. కార్యకారణ బంధం తక్కువ ఎనర్జీ ఉంది, ఓకేనా. మళ్ళీ ఇంకో సైంటిస్ట్ వచ్చాడు. ఈ బ్లూ కలర్ ఫ్లేమ్ వల్ల కూడా ఏమవుతుంది అంటే దాన్ని ఏమంటారు, వంట త్వరగా అవ్వట్లేదని ఇంకో సైంటిస్ట్ ఏం చేశాడంటే కుక్కర్ కనుక్కున్నాడు. సరే కొనుక్కున్నాడు, కుక్కర్ కనుక్కున్నాడు. ప్రెషర్ కుక్కర్ అంటారు తెలుసా. ఇప్పుడు భోజనం కట్టెల పొయ్యి మీద వండితే ఏం చేస్తాం, జనరల్గా ఒక గిన్నె పెడతాము, ఎసరు పోస్తాము, ఎసరు కాగిన తర్వాత బియ్యం వేస్తాము, అన్నం ఉడికిన తర్వాత చూస్తాము, వంచుతాము. కానీ అదే గ్యాస్ పొయ్యి మీద చేస్తే అదే ఎసరు కాగిద్ది స్పీడ్గా, మళ్ళీ బియ్యం వేస్తావు, తర్వాత వెంటనే ఏమైంది ఉడికిద్ది, వారుతావు, అవునా. గంజి ఆరంచుతారంటారు కదా, అవునా. మరి ఇంకో సైంటిస్ట్ ఏం చేశాడు, ప్రెషర్ కుక్కర్ పెట్టి, అర్థమైందా, వీళ్ళకన్నా ముందుగా ఏం వండేసాడు, రైస్ ప్రిపేర్ చేసేసాడు.
అర్థందా? ఇప్పుడు ఏ సైంటిస్ట్ స్పీడ్గా రైస్ ప్రిపేర్ చేశాడు? ద సైంటిస్ట్ హూ యూజ్డ్ ప్రెషర్ కుక్కర్. ఓకే, హూ యూజ్డ్ ప్రెషర్ కుక్కర్ అంటే ఒక సైంటిస్ట్ ఏమో కట్టెల పొయ్యి మీద చేశాడు, ఇంకో సైంటిస్ట్ ఏమో గ్యాస్ స్టవ్ మీద చేశాడు, ఇంకో సైంటిస్ట్ కుక్కర్ మీద చేశాడు. కుక్కర్ విత్ గ్యాస్ స్టవ్ విత్ కుక్కర్. అదేం చేసేసాడు? చాలా స్పీడ్గా చేసేసాడు. ఓకేనా? స్పీడ్గా చేసేసాడా? ఓకేనా? ఏంటి డిఫరెన్స్? ఒక దాంట్లో రెడ్ కలర్ ఫ్రేమ్కి ఏముంది? ఎనర్జీ తక్కువ ఉంది. ఓకేనా? ఎనర్జీ తక్కువ అంటే వేవ్ లెంత్ ఎలా ఉన్నట్టు? వేవ్ లెంత్ గురించి తెలిసాడు కదా. ఎనర్జీ తక్కువ అంటే అదేందా దాని వేవ్ లెంత్ ఎక్కువ అని. అదేందా? ఎనర్జీ తక్కువ అంటే వేవ్ లెంత్ ఎక్కువ అని. అర్థమైందా? వేవ్ లెంత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తాడు చెట్టుకి కట్టి ఇలా 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 అన్నావు అనుకో, ఏమొస్తుంటాయి? ఇలా ఇలా వస్తుంటాయి, తెలుసా? అవి ఒక్కో చోట చిన్నగా వస్తాయి, ఒక్కో చోట పెద్దగా వస్తాయి. ఈ యొక్క ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అప్పలరాజుగూడెంలో ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించు సైన్స్ డే. ఈ సైన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మనం ముందు నుంచి సైన్స్ టీచర్స్ ఎన్నో యాక్టివిటీస్ పిల్లలతో చేయించడం, దాని యొక్క ప్రతిరూపమే ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు. చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మన సభాధ్యక్షులు ప్రిన్సిపల్ గారికి, అలాగే సైన్స్ ఫ్యాకల్టీకి, అలాగే ఈ యొక్క స్టేజ్ మీద ఆసీనులైనటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ, మరియు ఇక్కడ ఆసీనులైనటువంటి పిల్లలందరికీ కూడా హ్యాపీ సైన్స్ డే. థ్యాంక్ యూ ఆల్. ఇలా మనం విషెస్ తెలియచేసుకోవటమే కాదు, ఆయన యొక్క ఎవరిదైతే బర్త్డేని ఈ విధంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఇంకా తెలియపరుస్తున్నాను. Adil Bira Maharaj.